నమస్కారం తోళ్ళ. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎన్టీఆర్ మీద విపరీతంగా వీడియోలు చేస్తూ యూట్యూబ్లో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. వాడు ఎవరంటే నిప్పు నాగరాజు. పేరులో నిప్పున్నది, మాట్లాడే ప్రతి మాటలో కూడా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. 24 గంటలు ఎన్టీఆర్ మీద పడి బతుకుతూ జీవనాన్ని గడుపుతున్నాడు. అటువంటి వాళ్ళు ఎట్టుండాలా? ఓకే, నువ్వు చేయొచ్చు, 1-2 తప్పులు ఉంటే చేయొచ్చు, కానీ 24 గంటలు ఒక మనిషి మీద పడి బతకడం ఏంటి? ఎన్టీఆర్ అభిమానులకి చావు లేదా? శివుని నిత్యం లేదా? నేను మెగా ఫ్యామిలీ అభిమాని కాదన్ను, కానీ ఒక మనిషిని ఊరికే మాట్లాడుతూ ఉంటే బాధేస్తుంది. అందుకని ఈ వీడియో చేస్తున్నాను నేను. కానీ ఇన్ని వీడియోలు మీరు ఒకసారి వాడి ఛానల్ చూడండి. నిద్ర లేచినప్పటి నుంచి ఈ మధ్య వారి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్ని వీడియోలు చేసినాడు, చచ్చనే ఉన్నాడు. మొన్న వాళ్ళ అమ్మగారిని మాట్లాడినప్పుడు కూడాను ఏదంటే అది మాట్లాడినారు, ఏ విధంగా మాట్లాడినారు. టీడీపీకి ఆర్డర్ పోయింది. వాడికి పట్టి వాడికి పట్టించుకోకపోతే ఎన్టీఆర్ గారికి ఏమి టైం వచ్చినప్పుడు వచ్చాలి ఆయన రాజకీయాలకి. ఇప్పటి నుంచి గీలనం ఎందుకు? ఒకసారి చూడండి, వాడు అతి మామూలు అతి కాదు. 24 గంటలు ఒక్క ఎన్టీఆర్ అనే కాదండి, చాలా మంది మీద కూడా వాడు ఇదే విధంగా వీడియో తీస్తానే ఉన్నాడు. మళ్ళీ అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ మీద పత్తానే ఉంటాయి. ఇప్పుడు చూడండి, నాగవంశీ మీద, ఎన్టీఆర్ మీద ముజులో చేతిలో అయిపోయినాడంట. ఏంది అయిపోయేది? మీరు నిజంగా ఎన్టీఆర్ అభిమానులు అయితే ఇప్పుడు ఏదైతే మోతున్నాలో ఒక ఇష్యూని, ఆ విషయంతో పాటు ఈయన కూడా బయటికి లాగండి. ఈ పందికొక్కు కలువలో దాంకోలు ఉన్నది, అది ఖచ్చితంగా దొరుకుతుంది. దయచేసి మీరు ఎతికి బయట లాగండి. ఈ మధ్యన కింగ్ ఎం అనే సినిమా వచ్చింది, దాని మీద కూడా ట్రోలింగే. సినిమా రివ్యూ చెప్పు, అంతే కదా. మంది యాత్రం దేనికి? కింగడం, మింగడం, వేయడం అవసరమా? నువ్వు నచ్చలేదని చెప్పప్పా. ఒక ఫ్యామిలీని పొగిలి ఇంకొక ఫ్యామిలీని తిట్టడం తప్పు కదా. పాపాసగాలను కూడా అట్టే మాట్లాడతారు వీళ్ళు. నాగరాజు నిప్పు అంత తుప్పేవాళ్ళు. ఇంకా అల్లు అర్జున్ మాట మీద కూడా విపరీతంగా ట్రోలింగ్ చేస్తానే ఉన్నారు. ఎవరికి మాత్రం ఓపిక ఉంటుందండి? ఊరికైనా అంతే ఉంటే పట్టాలా? మన ఇంట్లో అంతే పడం, బయట అంతే పడలేం. అలాంటిది వాళ్ళు ఎవరు నిప్పు నాగరాజు. అప్పుడు పుష్ప ఎప్పుడైతే ఓయమ్మ ఈ మాటలు కాదు నాయనో చచ్చిపోతాం అట్ట మాట్లాడినాడు. విపరీతంగా మాట్లాడితేనే ఉన్నాడు. కాబట్టి ఎన్టీఆర్ అభిమానులకు కానీ, అల్లు అర్జున్ అభిమానులకు కానీ, మిగతా ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు కూడా మీరు ఆ పందుకొక్కని బయటకు లాగండి. నేను చిరంజీవి అభిమాని కాదన్ను. చిరంజీవి గారికి నిన్న పుట్టినరోజు అయిపోయింది. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే బాస్. కానీ ఒక ఫ్యామిలీని పొగడంటే అది నీ అభిమానం కావచ్చు, పొగుడుకోవచ్చు, కానీ ఒక కుటుంబాన్ని, ఒక ఫ్యామిలీని, ఒక అభిమాన సంఘాన్ని మనం విమర్శించి మాట్లాడటం తప్పు కదా. అది ఎంతవరకు సమంజసం? ఒకసారి ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే అభిమానులు వాడైతే కించపరిచ మాట్లాడినాడో వాళ్ళందరినీ కూడాను వాడిని కనుగొని ఆ పందుకొక్కని బయటకు లాగి బహిరంగంగా క్షమాపణలు చెప్పిస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి అందరు అభిమానులకు నా మనవి, వాడిని ఖచ్చితంగా పట్టుకుని క్షమాపణ చెప్పేయండి. జై హింద్.